ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. జై కిసాన్ జై జవాన్. అందరూ జై జవాన్ అంటారు, జై కిసాన్ అంటారు. బట్ నేను జై కిసాన్ జై జవాన్. తిండి కలిగితే కండ కలదు, కండ కలిగితేనే బలం ఉంటుంది. కాబట్టి కిసాన్ ముందు, జవాన్ తర్వాత అంటారు. రక్షించబడేవాడు ఉంటే పెట్టడానికి ఉంటుంది, కానీ ముందు తిండి తింటే కదా రక్షించబడేవాడు ఉండాలి. కాబట్టి రైతే ముఖ్యమైనటువంటి వ్యక్తి. కరోనా సమయంలో మనల్ని కాపాడిన జవాన్లు, పోలీసు వాళ్ళు కాపాడిన, కానీ తిండి పెట్టి మనం బలంగా తయారు చేసిన వాళ్ళు ఎవరు? రైతు మాత్రమే. రైతు దేవుడు లేకపోతే మనమంతా కీలు బొమ్మలము, తోలు బొమ్మలమే. ఎక్కడ పడితే అక్కడ మనం పడిపోవడమే. ఇప్పుడు ఇతర దేశాలు యుద్ధం జరుగుతుంది కదా, తిండికి గింజలు లేకుండా దేహి అని ఎక్కడెక్కడో ఇంత అన్నాన్ని ఇంతమంది తింటున్నారు. కాబట్టి అటువంటి దౌర్భాగ్య స్థితి మన భారతదేశానికి లేదు, రాదు కూడా. ఏదేమైనా సరే రైతు క్షేమం కోరే మనం భగవంతుడి అనుగ్రహంతో రైతు ఇంకా ఇంకా వృద్ధిలో ఉండాలని కోరుకుంటున్నాం. ప్రకృతి రైతుని జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాను. సరైన సమయానికి వర్షాలు ఇచ్చి, సరైన సమయానికి నారు నీరు పెట్టగలిగితే రైతు అద్భుతమైనటువంటి ఒక శక్తిని క్రియేట్ చేయగలుగుతాడు. ఒక భారతదేశంలో అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి యువతని క్రియేట్ చేయగలడు. అటువంటి రైతుకి శిరస్సు వంచి నమస్కరిస్తూ, మనకి ప్రతి నెలలో మనం రైతు ఏ పంట వేసుకుంటే మంచిది ప్రతి నెలలో అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనకి వృషభ సంక్రమణం మే 15 నుంచి వృషభ రాశిలోకి రవి రావడం, కొంత ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది. అంటే జైన్ సీజన్లో నుంచి మనము ఒక రకంగా ఖరీఫ్ సీజన్లోకి వెళ్తున్నాం. అంటే ప్రస్తుతం మనకి ఈ ఏప్రిల్ ఎండ్ వరకు రబీ సీజన్ అంటారు దీన్ని. ఈ ఏప్రిల్ సీజన్ తర్వాత మనకి, అంటే ఏప్రిల్ తర్వాత దీన్ని జైన్ సీజన్ అంటారు. అంటే సంధికాలం. రబీకి ఖరీఫ్కి ఉండే మధ్యకాలాన్ని జైన్ సంధి. కాబట్టి కాస్త మనకు ఎండ తీవ్రత, అలాగే మనకి రోహిణి కార్తె వచ్చేసిందిగా, కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. సరే, ఏదేమైనా మరి మే నెలలో ఎటువంటి పంటలు వేస్తే మంచిది అన్న విషయాన్ని అడిగితే, ముందుగా మనము ఎండ తీవ్రత గురించి తెలుసుకోవాలి. ముందస్తుగా వస్తున్నటువంటి ఈ ఎర్లీ ఖరీఫ్ సీజన్ అంటారు దీన్ని. ఈ ఖరీఫ్ సీజన్ గురించి చేసుకుంటే మనకి ఈ సీజన్లో మనకి అంటే సాధారణంగా అక్టోబర్ ఎండ్ కల్లా మనకి రబీ సీజన్, మార్చ్ ఏప్రిల్తో రబీ సీజన్ ముగిసిపోయి ఈ ఖరీఫ్ సీజన్ అనేది మనకి అక్టోబర్ ఎండ్ వరకు ఉంటుంది. కాబట్టి కాస్త మనం ఈ జూన్ నెలలోనే ఖరీఫ్ ఆరంభం అవుతుంది, జూన్ స్టార్టింగ్లోనే. అంటే మే నెలలో ఖరీఫ్ స్టార్ట్ అవ్వదు, కానీ ఏప్రిల్ నెలలో ఖరీఫ్ మనకి రబీ అయిపోయింది. కాబట్టి జైద్ సీజన్ అంటారు దీన్ని. కాబట్టి మార్చి జూన్ వరకు ఈ వేసవి కాలాన్ని ఇక్కడ జైద్ అని పిలుస్తారు. కనుక మనం ఇక్కడ టొమాటో లాంటివి, క్యాప్సికమ్ లాంటివి వేయాలనుకుంటే మాత్రం ఈ సీజన్ కొద్దిగా నష్టాన్ని కలిగిస్తుంది. నీటి లభ్యత బాగా ఉన్నవాళ్ళు, అంటే బోరు బావులన్నీ కూడా ఎండిపోయి ఉంటున్నాయి మనకి, ఎందుకంటే మనం నీళ్ళని కాపాడుకోవట్లేదు కదా. కాబట్టి మీరందరూ కూడా, రైతులందరూ కలిసి బావుల్ని తవ్వండి, ఇంకుడు గుంతలు తవ్వుకుంటే నీళ్లు సమృద్ధిగా ఉంటాయి. మనం ఆ వైపు చూడట్లేదు. కేవలం ఆ 200 గదాల్లో మనకి బావి పోతే అక్కడ పంటంతా నష్టపోతామని అన్నటువంటి భావనలో ఉన్నారు. కానీ ఆ బావిలో నీళ్లు ఉంటాయి 200 గదాల్లో, సంవత్సరం మొత్తం మనం పంటలు పండించుకోవచ్చు. కూరగాయలు, పల్లీలో, చెనక్కాయలో, పొద్దురుడు పువ్వులో, లేదా ఆకుకూరలో ఏదైనా పండించుకోవచ్చు. కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. కాబట్టి దయచేసి ఇంకుడు గుంతలు మీరు ప్లాన్ చేసుకోండి. కాబట్టి మీరు ఈ మే నెలలో ఏ పంట వేస్తే బాగుంటుందంటే, నీటి లభ్యత బాగా ఉన్నవాళ్ళు తప్పకుండా మీరు ఈ నార్లు వేసుకునే ప్రయత్నం చేయవచ్చు. నారు వేసుకుంటే మాత్రం తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. సరే, మనం ఏ పంట వేసుకుంటే మంచిది అన్న విషయాన్ని గమనిస్తే, నీళ్లు సమృద్ధిగా ఉంటే మాత్రం మీరు ఆంధ్రప్రదేశ్ వైపు, అంటే కోస్తా, రాయలసీమ, అలాగే తెలంగాణ ప్రాంతాల్లో మే నెలలో ఎటువంటి పంటలు వేస్తే మంచిదనే విషయాన్ని సుస్పష్టంగా చెప్పబోతున్నాను నేను. ముందుగా తెలంగాణ ప్రాంతంలో ఏ పంటలు పండుతాయో తెలుసుకుందాం. ఇక్కడ ఉత్తర తెలంగాణలో ఉండేటువంటి ఎండ వేడి ఎక్కువగా ఉంది కాబట్టి కాస్త ఇక్కడ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. నీటి లభ్యత ఉన్న వాళ్ళే బాగా చూసుకోండి. జూన్ 20 తర్వాతనే మీకు తొలకరి ప్రారంభమవుతుంది, మళ్ళీ చెప్తున్నాను నేను. కాబట్టి ఆ సమయం కల్లా మీకు మొక్కలు పెరిగేట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి మీరు పత్తి లాంటిది వేసుకోవచ్చు. ఇది కూడా మీరు ఎప్పుడు వేసుకోవాలంటే, జూన్ 2వ తేదీ తర్వాత మీరు దుక్కి దున్ని విత్తనాలు వేయడానికి సిద్ధం చేసుకుంటే చాలా మంచిది. మే 15 తర్వాత మీరు విత్తులు నాటుకోవచ్చు, అనుకూలంగా ఉంటుంది. బట్ మే నెలలో మీరు ఎటువంటి పంట వేయకూడదు. నీటి లభ్యత ఉంటే తప్పకుండా పత్తి వేయచ్చు, పల్లీలు వేయచ్చు,
శనగలు వేయచ్చు, తర్వాత చామంతి వేయచ్చు, కనకాంబరాలు కూడా వేయచ్చు. అలాగే మనకి ఇక్కడ పొద్దుతిరుగుడు పూలు కూడా వేయచ్చు, నీటి లభ్యత ఉంటేనే. కూరగాయల విషయానికి వచ్చేస్తే బెండ, చిక్కుడుకాయ, అలాగే సొరకాయ, బీరకాయ అంటే ఆనపకాయ అంటారు మనం. సో ఆనపకాయ, బెండకాయ, చిక్కుడు, బీరకాయ లాంటివి తప్పకుండా తెలంగాణ వైపు వేయచ్చు. అలాగే పశుగ్రాసం కొరకు పశువులు తినేటువంటి వాటి కోసం జొన్న, సజ్జ లాంటివి కూడా మీరు పశుగ్రాస పంటలు వేయడానికి ఈ సమయంలో మీకు అనుకుంటాం. మే 15 తర్వాత ఈ పశుగ్రాస పంటలు కూడా మీరు పండడానికి అవకాశం ఉంటే వేయవచ్చు. కానీ ఈ తీగ కూరలు అంటే బీరకాయ, బెండకాయ, చిక్కుడుకాయ, ఈ ఆనపకాయ అంతా కూడా మీకు మే ఎండింగ్ తర్వాత వేస్తే, అంటే మే చివరిలో వేస్తే మీకు లాభసాటిగా ఉంటుందన్న విషయాన్ని గమనించండి. ఇక రాయలసీమ ప్రాంతానికి వస్తే ఆ రాయలసీమ మొత్తం కూడా మనకి వేసవి ఉధృతి ఉంటుంది, చాలా వేడి ఉంటుంది, విపరీతమైన వేడి ఎక్కువగా ఉంటుంది. అంటే కాబట్టి వారు మే నెలాఖరులో కొంత వర్షం సూచిస్తోంది. ఈ రాయలసీమ ప్రాంతంలో మే నెలాఖరికి కొంత వర్షం సూచిస్తోంది. అయినా సరే ఆ వర్షం మీకు అంతగా పనికొచ్చేది కాదు. కనుక రాయలసీమ ప్రాంతంలో కూడా జూన్ 6వ తేదీ తర్వాతనే ఈ పంటలు వేయడానికి ముందు వెళ్ళండి. అందులోనూ వేరుశనగ విత్తడం ప్రారంభిస్తే చాలా మంచిది. ఉద్యాన పంటలు అంటే టొమాటో రాయలసీమకి చాలా ప్రసిద్ధి కాబట్టి టొమాటోలు వెండవచ్చును. అయితే ఎండ తీవ్రత తట్టుకునేటువంటి రకాలు ఎంచుకోవాలి. ఒక రకంగా హైబ్రిడ్ లాంటివి వేసుకోవాలి. కాస్త మనం పందిళ్ళు వేసుకొని తాటాకి పందిళ్ళు వేసి సాగు చేస్తే కనుక చాలా అద్భుతమైనటువంటి బాగా ఉంటుంది. అలాగే మామిడి కోతలు ఇప్పుడే పూర్తవుతున్నాయి కదా, మామిడి తోటలు అందుకు బ్రహ్మాండం ఉంటుంది. వాటి శుభ్రత, కొత్త మొక్కలు నాటడానికి, గుంతలు తీసుకోవడానికి ఇది సరైన సమయం. మే 15 తర్వాత మీరు అటువంటి గుంతలు తీయడం, మొక్కలు నాటడానికి అనుకూలంగా ఉంటుంది. అవి వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అలాగే క్యాప్సికమ్ కూడా మీరు ఎండ తీవ్రతగా అది పగిలిపోతాయి కాబట్టి, అంటే కాయ బ్రేక్ అయిపోతుంది కనుక మీరు ఏదన్నా పందిళ్ళ లాంటిది వేసి అంటే చలువలో నీడలో కనుక మీరు పంట పండించగలిగితే అనుకూలంగా ఉంటుంది. అలాగే పూలలో కూడా చామంతి, కనకాంబరాలు మీరు బాగా పండించుకోవచ్చు, అది అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించండి. ఇక ఆంధ్ర వైపు కోస్తా తీరం వైపు చూసినట్టయితే మనకి కోస్టల్ ఏరియాలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి మినుము, పెసర్లు, ఈ వరి కోత తర్వాత భూమిలో పదును ఉంటే ఇవి అపరాలు అంటారు, వాటిని అపరాలు వేయొచ్చు మనం. అంటే మినుము కానీ పెసర్లు కానీ ఈ అపరాలు వేస్తే కనుక మంచి పంట వచ్చే అవకాశం ఉంటుంది. లేదా మీరు మే 26 తర్వాత కనుక ఈ మినుము, పెసర్లు కనుక వేస్తే అద్భుతమైన లాభాలు ఉన్నాయి. అందులో మీరు కంగారు పడక్కర్లేదు. ఇక కూరగాయల విషయంలోకి వస్తే ఆంధ్ర వైపు వంగ అంటే వంగ పంట బాగా ఉంటుంది, మిరప పంట, బెండకాయ. అయితే మిరపకి కూడా నారు పోస్తే మంచిది. అంటే వంగకి కానీ మిరప కానీ వంగ నాట్లకి, మిరప నాట్లకి నారు పోయడం చాలా మంచిది. నారు పోసుకుంటే మంచిది. మరి నారు ఎప్పుడు పోయాలి స్వామి అంటే మే 14వ తేదీ నుంచి మీరు నారు పోయడం స్టార్ట్ చేయవచ్చు, దానివల్ల పై ఉంటుంది. అలాగే నీటి సదుపాయం కనుక బాగానే ఉంది అనుకుంటే కొన్ని ప్రాంతాలలో అరటి వేసుకోవచ్చు. అరటి బ్రహ్మాండంగా మీకు అరటి పిలకలు నాటుకోవచ్చు, తప్పకుండా వాటి వల్ల లాభం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కూరగాయలు వచ్చేసి బెండకాయ, గోరు చిక్కుడు వేసుకోవచ్చు. జొన్న, మొక్కజొన్న, సజ్జలు కూడా వేయచ్చు. పూల తోట విషయంలో బంతి, కనకాంబరం వేయచ్చు. రైతులకి ముఖ్యంగా సూచన ఏంటంటే నేల అంటే ఖరీఫ్ సీజన్ కోసం పొలాలు లోతుగా దున్నుకోవాలి కాబట్టి దీనివల్ల నేలలో ఉన్నటువంటి పురుగులు ఇవన్నీ ఇతరత్ర శిలీంధ్రాలన్నీ కూడా ఎండకు చచ్చిపోతాయి. అలా చనిపోవడం వల్ల కొద్ది ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నారుమళ్ళు జూన్లో నాట్లు వేయడానికి వరి కానీ మిరప పంటల నారుమళ్లను మే నెలాఖరులో 25 తర్వాత మే 25 తర్వాత మీరు కనుక నారుమళ్ళు వేసుకున్నట్టయితే తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. ఎండలుగా ఎక్కువ ఉంటాయి కాబట్టి బిందు సేద్యం అంటే డ్రిప్ ఇరిగేషన్లో కనుక మీరు తుంపర సేద్యం చేస్తే ఉత్తమంగా ఉంటుంది. ఉదయం 10 గంటల లోపు కానీ సాయంత్రం 5 గంటల తర్వాతనే నీరు పెట్టే ప్రయత్నం చేయండి. దానిలో పంట బ్రహ్మాండంగా అనుకూలంగా ఉంటుంది. పచ్చిరొట్ట పంటలు అంటారు. పచ్చిరొట్ట పంటలు జూన్లో ప్రధానంగా ఈ వేయబోయేటువంటి జనుము అంటారు. ఈ జీలుగా జనుము వేసి పూత దశలో భూమిలోనే కలియ దున్నాలి. అంటే భూమి దున్నేటప్పుడే ఇదన్నీ కలిపి వేసి రెండింటిని మిక్స్ చేసి భూమిలో వేసి దున్నితే భూమికి బలం బ్రహ్మాండంగా పెరుగుతుంది. మీ దగ్గర ఉన్న నీటి వసతిని బట్టి మీరు ఏ జిల్లాల్లో మీరు ఏ పంటలు వేయాలో మీరు కొంత తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఏదేమైనా మీ ఈ జీలుగా జనుము లాంటిది ఈ పచ్చిరొట్ట పంటలకి చాలా ప్రధానంగా ఉంటుంది. ఆ తర్వాత మనం అనేక రకాల పంటలు మనం వేసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. మే నెలలో కొంత జాగ్రత్త, ఎందుకంటే 20 వరకు అయితే ఏ పంట కూడా వేయకపోవడం ఉత్తమం. ఎందుకంటే మరి విపరీతమైనటువంటి పగుళ్ళు విచ్చుకుంటాయి. దుక్కి దున్నడం, నారు పోసుకోవడం లాంటివి మాత్రం చేయొచ్చు. కాబట్టి ఆ విషయాన్ని నారుమడి అంటే నర్సరీ పోసి పెంచుకోవడం అనేది కొంత ఉత్తమంగా చెప్పబడుతోంది. వేడిని తట్టుకునేటువంటి హైబ్రిడ్ రకాలు ఎంచుకుంటే ఈ ఎండాకాలంలో కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే టమాటాలకి, క్యాప్సికమ్, క్యాబేజీలకి రెగ్యులర్గా మనము నీటు అందిస్తుండాలి.
సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మల్పింగ్ అంటే మల్చింగ్ని ఎక్కువగా వాడే ప్రయత్నం చేయండి. వీలైతే మల్చింగ్ వాడడంలో కొత్తలో కొంత నీటిని వసతిగా ఉండే చూసుకుంటే మల్చింగ్లో కొంత మంచి అనుకూలత ఉంటుందన్న విషయాన్ని గమనించండి. ఉష్ణ వాతావరణం ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని పంటలు పూత దశలో రాలిపోతాయి. ఇక్కడ ఆ విషయం జాగ్రత్త. అంటే మనకి షేడ్ నెట్ కానీ పాలీ హౌస్ లాంటివి అంటే షెడ్ కింద లాంటి వాటిల్లో అంటే తెరలు ఉండి ఎండ వేడిని రాకుండా నేరుగా సూర్యకాంతి పడకుండా ఉన్నటువంటి క్లోజ్ షీల్డ్గా ఉన్నట్టయితే మాత్రం మీకు తప్పకుండా ఈ క్యాప్సికమ్, క్యాబేజీ, అలాగే మీకు పుచ్చకాయ లాంటివి, తర్వాత టొమాటో, అలాగే బీట్రూట్ లాంటివి కూడా బాగా పండే అవకాశం ఉంటుంది. అవకాశం చూసుకోండి. ఎండ వేడికి నేనైతే మే 26 వరకు నారుమల్లి వేసుకోవడం ప్రయత్నం చేయండి తప్ప దుక్కుదుని తప్ప అనవసరంగా మీరు కంగారు పడి మే మొదటి వారంలో వేసుకోకండి, అది మీకు నష్టమే. మే నెలలో కాస్త ఈ యొక్క నేల తల్లిని రెస్ట్ తీసుకొనివ్వండి. ఒక నెల పోయినా మీకు కంగారు లేదు. మాకు నీరు లభ్యత ఉందండి, బావులు నీళ్ళలు బాగున్నాయి అనుకుంటే మాత్రం నేను చెప్పిన పంటలు వేసుకోవచ్చు, అనుకూలంగా ఉంటుంది. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ. లోక రక్షకుడు భగవంతుడిలాగో రైతు అలాంటి వాడే. అటువంటి రైతు క్షేమాన్ని కోరి మనందరం కూడా రైతన్నని వృద్ధిపరుద్దాం, రైతన్న నుంచి నేరుగా కొందాం, రైతుకి కనీస మద్దతు ధర కాదు ఎక్కువ ధర ఇచ్చి కొనే ప్రయత్నం చేద్దామని తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.